సాక్షాత్తు ఒక ఎమ్మెల్సీ, బీసీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని చెప్పనే వ్యక్తి మీద ఆ రోజు ఎంత అరాచకంగా వాళ్ళ కార్లను నాశనం చేసి వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయలేదా మీరు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని తన్నడాలు, రౌండీజం చేయడాలు, గూండాయిజం చేయడాలు, బెదిరించి పార్టీలు మార్చడాలు చేయలేదా మీరు? సాక్షాత్ ఒక డిఐజీ, ఐపీఎస్ అధికారి కోయ ప్రవీణ్ అనుకుంటాను, ఏ విధంగా మాట్లాడతారండి ఆయన? ఏ విధంగా మాట్లాడతారు? ఎవరైనా కడప నుంచి పులివెందుల ప్రచారానికి వెళ్తే పత్తి అమ్ముకుంటారని చెప్పంటారా? మరి ఈరోజు తెలుగుదేశం మంత్రులంతా అక్కడ పత్తి అమ్ముతున్నారా? తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పత్తి అమ్ముతున్నారా ఇప్పుడు అక్కడ? ఏమండి డిఐజీ గారు, మీరు వాళ్ళని అడగరా? మీరు వాళ్ళు పత్తి అమ్ముతున్నారా, బ్రాంతి అమ్ముతున్నారా అక్కడ కూర్చొని? చెప్పండి. ఎవరైనా మమ్మల్ని కొట్టారా, దెబ్బలు తగిలినంటే దెబ్బలు కనబట్టలేదు, అదే మీరు లేకపోతే మీరు చనిపోయేవాళ్ళు. ఏంది ఒక ఐపీఎస్ అధికారి అండి, మీ భాష ఇదా? మీరు ఐపీఎస్లు నేర్చుకుంది ఇదేనా అని తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా? సిగ్గు శరం ఉండక్కలు అసలు మీకు. అక్కడ డిఎస్పీ ఏమో అతని ఇష్టం వచ్చినట్టు అతను మాడుతున్నాడు. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మంచిగా చేస్తున్నాం పరిపాలన అంటే, నువ్వు రాజకీయాలు చేస్తారు, మీరు పోలీసులు రాజకీయాలు చేస్తున్నారా?